యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హలో గైస్, ఏంటి మన విరాట్ ఇక్కడేం చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీకోసమే ఒక స్పెషల్ హోమ్ టూర్ అయితే తీసుకొచ్చేసాను. ఒక ఇల్లు మన ఇండియన్ హెరిటేజ్ని చూపిస్తూ, అంతేకాకుండా మనల్ని ప్రీ ఇండిపెండెన్స్లోకి తీసుకెళ్ళిపోతూ మన ఆర్ట్ని, కల్చర్ని, హెరిటేజ్ని చూపిస్తుందంటే అది ఒక ఆర్ట్ గ్యాలరీ అని కూడా చెప్పొచ్చు. అలాంటి ఒక స్పెషల్ హోమ్ టూర్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. మరి ఇంకా లేట్ ఎందుకో మనం హోమ్ టూర్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ సార్. సో వంశీ మోహన్ గారు, కాయిన్ మాంక్ ఫౌండర్, అండ్ సుపర్ణ గారు. సో మనం ఈరోజు చూడబోయే హోమ్ టూర్ వీళ్ళదే అనమాట. సో సార్ చెప్పండి, ఇంత బ్యూటిఫుల్ హోము మీరు ఇంకా చాలా చూపించాల్సి ఉంది, మీ కలెక్షన్ అదంతా కూడా. అండ్ మ్యామే డిజైన్ చేశారు ఈ హోమ్ అని చెప్తున్నారు. సో మీ స్టోరీ ఏంటి, మీరిద్దరు ఎలా కలిసారు, మీ మ్యారేజ్ ఎలా జరిగింది, ఈ ఇల్లు ఎలా, అండ్ ఈ కలెక్షన్ ఏంటి, ఇంకా చాలా. కాలేజ్లో లవ్ మ్యారేజ్, కాలేజ్లో ఫ్రెండ్స్. తను నా జూనియర్. ఓకే. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదివాము మేము. తను ఆర్టిస్ట్. బేసిక్గా ఇల్లంతా తనే డిజైన్ చేశారు, వితౌట్ ఎనీ ఆర్కిటెక్ట్, వితౌట్ ఎనీ ఇంటీరియర్ డిజైనర్. ఓకే. ప్రతి ఐటెం తనే కలెక్ట్ చేశారు అన్నట్టు. ఇది లాస్ట్ 7-8 years పట్టింది మాకు ఇవన్నీ కలెక్ట్ చేయడానికి. ఆర్టిఫాక్ట్స్ అన్ని యాంటిక్సే ఉంటాయి మా ఇంట్లో. మొత్తము బర్మా టీక్తో చేసిన వస్తువులే కనిపిస్తాయి. అండ్ అన్ని 70 to 100 years ఓల్డ్ ఐటమ్స్. 8 years పాటు కలెక్ట్ చేసిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు. అంతేకాకుండా ముఖ్యంగా టేక్, బర్మా టేక్ అంటే ఒకప్పుడు ముఖ్యంగా ఇండియాకి వచ్చే ఈ ఫర్నిచర్ టేక్ అంతా కూడా బర్మా టేక్ అనమాట. సో అవన్నీ కూడా చూడబోతున్నాం. అండ్ మ్యామ్, మీరే ఈ ఇల్లు మొత్తం డిజైన్ చేశారని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు, మీరే కలెక్ట్ చేశారు ప్రతిదీ అని చెప్తా ఉన్నారు. సో ఎలా, మీకు ఇంట్రెస్ట్, ప్యాషన్? జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఓకే. సో ఆర్ట్ రిలేటెడ్ అన్ని నాకు చాలా ఇష్టము. గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్ కూడా చాలా ఇంటూ పెయింటింగ్, నిట్టింగ్, టాటింగ్ అవన్నీ. అయితే అదే కంటిన్యూ అవుతుంది అనమాట. మీరు నార్త్ ఇండియన్? లేదండి, నేను బేసిక్లీ తెలుగునే. ఓకే. మమ్మీ మహారాష్ట్రన్, డాడీ తెలుగు. ఓకే. అయితే మా కాంబినేషన్ ఆఫ్ బోత్. అలా ఆర్ట్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ ఫ్రమ్ వరంగల్. సో అక్కడ నుంచి కూడా అన్ని టీక్ వుడ్ తో అన్ని డోర్స్, విండోస్ అన్ని చేయించారనమాట. మరట్పల్లిలో ఇల్లు ఉన్నప్పుడు అక్కడ నుంచి వర్కర్స్ వచ్చి అన్ని ఫిట్ చేసిపోయారు. ఊరు నుంచి తీసుకొచ్చాను అనమాట టీక్ వుడ్. మళ్ళీ అవన్నీ ఫర్నిచర్ అన్ని చేయించాను. సో అన్ని చూద్దాము క్లియర్గా. అండ్ కాయిన్ మాంక్ ఫౌండర్ మా వంశీ మోహన్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఏం సాధిస్తాము అంటే ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి ఇల్లుని సంపాదించుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టింగ్ విషయాలు కూడా ఫ్యూచర్లో మనకు చెప్పబోతున్నారు. సో ఆ ఇంటర్వ్యూస్ కూడా మీ ముందుకు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లోనే చేసి తీసుకున్నాను. వండర్ఫుల్ సార్. లాస్ట్ 15 years మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేసినందుకే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోగలిగినాను. సో వీళ్ళ ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ కూడా ఉంది, ముందు దాని గురించి కూడా మాట్లాడదాము. తన పేరు ఒకసారి చూపిస్తారా? సో టిప్పు. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన ఆడియన్స్కి, ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరికీ కూడా ఇల్లు చూపించేద్దాము. సో మీరు చెప్పండి మ్యామ్, ఇది ఎప్పుడు కొన్నారు, మీరు ఎలా వెళ్ళి దీన్ని ఫైండ్ అవుట్ చేశారు? 3 years బ్యాక్ డీలర్స్ ఉన్నారు, డీలర్స్ ని కాంటాక్ట్ చేసాము. తను గుజరాత్ నుండి తెప్పించి ఇచ్చారన్నమాట. ఈ ఆర్ట్ వర్క్ అంతా కూడా రీసెంట్ గా చేసినట్టయితే అనిపించడం లేదు, చాలా పాతది. 70-80 years ముందు చేసిన డిజైన్స్ ఇవన్నీ. ఓకే. సో ప్రాపర్ డెమాలిష్ చేస్తారు కదా. ఇవాళ రేపు అందరూ దే మూవింగ్ ఇంటూ అపార్ట్మెంట్స్ అన్ని. అయితే ఆ ఓల్డ్ హౌసెస్ వాళ్ళ హవేలీస్ ఉంటాయి కదా, రాజస్థాన్, ఇక్కడ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, అంతా కూలగొట్టేటప్పుడు ఇవన్నిటిని దే విల్ సెల్ ఇట్, అమ్మేస్తారంట. సో చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు, సోర్స్ చేసుకొని మళ్ళీ రీసేల్ చేస్తారు. ఇదంతా ఫర్నిష్ చేసి రీఫర్నిష్ చేసి రీఫర్నిష్ చేయాలి మంచిగా, మళ్ళీ దాన్ని స్క్రబ్బింగ్ చేసి పాతగా ఉంటాయి కదా, టు గెట్ బ్యాక్ టు మళ్ళీ దానికి నీట్గా మళ్ళీ బ్యూటిఫుల్గా ఉండేటట్టు చేస్తాం అనమాట.
Wonderful. చాలా టైం పడుతుంది. ఈవెన్ Lots ఆ of skill. క్లాక్ కూడా చాలా ఓల్డ్ అనిపిస్తుంది. ఓల్డ్ న్యూ క్లాకే కానీ ఓల్డ్ స్టైల్లో చేశారు అది. అవునా? లండన్ విక్టోరియా రాసుంది. న్యూ క్లాకే కానీ ఓల్డ్ స్టైల్లో. It's a retro watch. Okay. But అవి మోడర్న్ టైంలో చేసింది అనమాట. Okay. They have made a replica of it. అండ్ ఈవెన్ ఈ మిర్రర్స్ కానీ అండ్ ఇంట్లో మిర్రర్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి రీజన్? అంటే యూజువల్గా ప్రతి ప్యాలెస్లో మీరు చూసుకుంటే మిర్రర్సే ఉంటాయి. అంటే ఓల్డ్ టైంలో మీరు ఎక్కడైనా కానీ ఫలక్నుమా ప్యాలెస్ కానీ ఏ హవేలీకి వెళ్ళినా కానీ ప్రతి ఆర్టిఫాక్ట్స్లో మిర్రర్ ఉంటుందండి. ఓల్డ్ వాటిలో ఎందులో చూసినా కానీ మిర్రర్ ఉంటుంది. మనం మీరు ఓల్డ్ బిల్డింగ్స్లో కానివ్వండి ఎక్కడ చూసినా కానీ. మ్యామ్ ఇక్కడ ఆర్ట్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇప్పుడు ఆర్ట్లో అయితే అనిపించట్లేదు, ఇది కూడా ఒక కలెక్షన్ లాగే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద కలెక్షన్స్ డోక్రా ఆర్ట్ అని ఫర్ దివాలి దీపాలన్నీ పెట్టుకోవచ్చు. దే ఆల్సో హ్యావ్ లైఫ్ షెల్ఫ్ ఆఫ్ 100 years and more because they are purely made with brass. The artisans చేస్తారనమాట. వైర్ వర్క్ ఉంటుంది అన్ని ఇట్లా. బేసిక్లీ దీన్ని చూస్తే ప్రతి వైర్ని ఇచ్చేస్తారనమాట. ఇట్ ఈస్ అగైన్ పుట్ ఇన్ టు ద ఫర్నెస్ and they will bake it out and it comes out. This is ఇది డోక్రా అనమాట. డోక్రా ఆర్ట్. దీన్ని బ్రాస్లో చేస్తారు, బ్రాస్ మెటీరియల్. దీనిది షెల్ఫ్ కూడా 100 years. ఒకసారి కొనుక్కున్నామంటే ఫర్ లైఫ్, లైక్ ఇట్స్ గుడ్. అండ్ మ్యూజిక్, ఓల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తా ఉంది. సినిమాల్లో చూస్తుంటాను, ఇది రియల్ లైఫ్ లో ఇదే చూడడం నేనైతే. సో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇది ఎప్పుడు కలెక్ట్ చేశారు, ఎక్కడ కలెక్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? ఇది చాలా ఓల్డ్ అండి. యాంటిక్ షాప్స్ ఉంటాయి కదా, ఎగ్జిబిషన్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళినప్పుడు దీన్ని చూసామన్నమాట. మీ అండ్ మై హస్బెండ్ లైక్డ్ ఇట్, సో మేము పిక్ చేసామన్నమాట. మా ఇంటి ఇంటీరియర్స్కి సూట్ అవుతుందని తీసుకున్నాం అనమాట. సో ఇది లిఫ్టా? అవునండి, ఇది దిస్ ఇస్ అ లిఫ్ట్, సింగిల్ పర్సన్ లిఫ్ట్ అనమాట. పార్టీస్ అయినప్పుడు ఫుడ్ ఇక్కడ నుంచి పంపించచ్చు, ఈజీగా అయిపోతుందని లిఫ్ట్ పెట్టించామన్నమాట. సో ఇంట్లో కూడా లిఫ్ట్ పెట్టుకున్నారు మ్యామ్ వాళ్ళు అయితే. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మ్యామ్ ఆర్ట్ గ్యాలరీ కార్నర్లో రాధాకృష్ణులది మంచి స్టాచ్యూ ఇలా కనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఎప్పుడుది, ఎక్కడిది? ఇది మరీ అంత ఓల్డ్ కాదండి. అంటే ఇప్పుడు బ్రాస్లో లైట్ వెయిట్లో వస్తున్నాయి అన్నమాట. దే లుక్ యాజ్ దో యాంటిక్ ఫినిష్ లాగా ఉంటాయి, కానీ రీసెంట్లీ ఇది గిఫ్ట్ లాగా వచ్చింది. సో నేను అనుకున్నాను గిఫ్ట్స్ కూడా బ్రాస్లో ఐఎమ్ లక్కీ దట్ ఐ హావ్ రిసీవ్డ్ సంథింగ్ అన్నమాట. అండ్ ఇంట్లోనే నాకు బాగా నచ్చిన ఒక వస్తువు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చాలా ఓల్డ్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు. అది పియానోనా? అంత పెద్దగా పియానో ఉంది. అది చూద్దాం ఇప్పుడు. సో వంశీ గారు, మీ మిస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఉన్న వస్తువుల గురించి, బట్ నాకు ఫ్యాసినేటింగ్ అనిపించింది అయితే ఇక్కడ ఉన్న పియానో. ఇంత పెద్ద పియానో అంటే ఇది ఏదో రాజుల కాలం పియానో లాగా ఉంది. దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రిటిష్ ఎరా పియానో అండి, యూకే నుండి ఇంపోర్ట్ చేసుకున్న పియానో. ఓకే. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 1922. 103 years old పియానో ఇది. 100 సంవత్సరాల పియానో. చాలా కష్టపడి రీస్టోర్ చేసినట్టున్నారు. బట్ రీస్టోర్ అవ్వట్లేదండి, ఇప్పుడు కొన్ని కీస్ పనిచేయట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు రీస్టోర్. ఎవరు రీస్టోర్ చేయలేకపోతున్నారు. చెన్నై నుండి కూడా వచ్చి దీన్ని ట్రై చేశారు రీస్టోర్ చేయడానికి, కానీ రీస్టోర్ చేయలేకపోతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వుడ్. మొత్తం ఆప్షన్లోకి వెళ్తే ఇవన్నీ లక్షల్లో. అంటే ప్రైస్ లెస్ అండి, ఇది చెప్పలేము. ఎంతకైనా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతకైనా కొనుక్కోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ కూడా, ఇక్కడ కొన్ని బాక్సెస్ కానీ, కొన్ని వినాయకుడు ఈ విగ్రహాలు చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా మీకు కలెక్ట్ చేసిన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేస్తాం. కొన్ని 10 years నుండి కలెక్ట్ చేసాము. 10 years బ్యాక్, 12 years బ్యాక్. ఇది కూడా సింగిల్ ఫ్రేమ్ వుడెన్. ఇదంతా ఒకటే సింగిల్ పీస్ లో డిజైన్ కట్ చేసి చేశారన్నట్టు. బాగా మెల్ట్ చేసి ఇంటికి సూట్ అయ్యేటట్టు మార్చుకున్నారు. దీన్ని కొంచెం కట్ చేసి ఇంటికి సూట్ అయ్యేటట్టు. అండ్ ఇక్కడ క్లాక్స్ కూడా ఒక 4-5 చూస్తున్నాను ప్రతి చోట. అది వుడెన్ క్లాక్స్. ఇది మోడర్న్ క్లాకే, ఓల్డ్ స్టైల్లో ఉంది, కానీ అది బ్రిటిష్ ఎరా క్లాక్ అండి. బ్రిటిష్ టైం క్లాక్ ఇది. స్టిల్ వర్కింగ్. అది ఆఫ్ చేసాం మేము. అంటే ఊరికే నైట్ 12 o'clock 12 times కొడుతుంది, డిస్టర్బ్ చేస్తుందని చెప్పి. ఎన్ని గంటలు అయితే అన్ని సార్లు మోగుతుంది. ఓకే ఓకే. సో ఓల్డ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అది అప్పట్లో ఇన్ని గంటలైందని సింబాలిక్ గా తెలిసే విధంగా డిజైన్ చేసిన ఒక మంచి ఆర్టిఫాక్ట్ అనమాట.
అండ్ ఈవెన్ ఆ లైటింగ్ సిస్టమ్ అవి కూడా అప్పుడు డిజైన్ కొత్తవే, ఓల్డ్ మోడల్ కానీ న్యూలీ బాట్. మీరు ఎక్కువ ఆ ఓల్డ్ టైమ్స్ కి బాగా అంటే మా ఇంట్లో మొత్తం మోడర్న్ గా ఏముండదు, అంతా ఓల్డ్ గా ఉండాలని చేసాం. బాగా ఇంట్రెస్టింగ్ మీకు నాకు కూడా మన సినిమాల్లో చూపించేది ట్రంక్ పెట్టి అంటారా, ఇది లేకపోతే మనం అప్పట్లో ఖజానా దాచుకుంటారు కదా. సో ఇది కూడా ప్యూర్ బర్మా టీక్ తో చేసిందండి. ఈ చెట్టు సింగిల్ సైజ్, నో ఒకే చెట్టు నుంచి చేసిన బాక్స్ అన్నమాట. ఇది సింగిల్ బాక్స్ అన్నట్టు, అంటే చెట్టు ఇంత లావు ఉన్న చెట్టు అన్నట్టు. అంటే ఇలాంటి బాక్సెస్ ఎక్కువ నేను సినిమాల్లో చూస్తుండేవాడిని, చిరంజీవి గారి సినిమాల్లో, పాత సినిమాల్లో కనిపిస్తూ ఉండేవి, మాయాబజార్ ఇంకా పాత సినిమాలు. ఆ సినిమా అని చెప్పట్లేదు, 70-80 years old ఉండొచ్చు ఈ బాక్స్. సో ఇదంతా ఒకే చెట్టు నుంచి చేశారు అనేది ఒక సింగిల్ పీస్, కట్ చేయలేదు, పీసెస్ లేదు, సింగిల్ పీస్ అన్నాడు, అంటే ఇంత లావు చెట్టు అన్నట్టు. ఓకే. అండ్ ఈవెన్ ఈ మిర్రర్ కూడా చాలా యాంటిక్ అండి, వెరీ ఓల్డ్. అంటే ఇవన్నీ కూడా రాజులలో ఉంటాయి కదా, రాజుల ఇంట్లో ఉండేవే అన్నట్టు, రాజ్ మహల్స్ వాటిలో ఉండే ఒక పెద్ద అద్దంలో ఇది. అండ్ దాని కింద ఈ బాక్స్ చాలా నాస్టాలజిక్ గా ఉందన్నమాట. సో ఇది ఒక ఆర్టిఫాక్ట్ చూసాం కదా, ఇంతేకాకుండా ఇక్కడ టీపాయ్ కూడా ఒకటి ఉంది. సరే ఈ టీపాయ్ కూడా ఎప్పుడు ఇది ఒక విండోలా కనిపిస్తుంది, ఆ డిజైన్ అంతా ఓల్డ్ విండో, దాన్ని కట్ చేసి దానికి 4 కాళ్ళు పెట్టేసేసాము. ఇవి మన దివాళీ దియాస్ పెట్టాము, అందులో పెట్టి గ్లాస్ పెట్టాము, అది ఒక యాంటిక్ లాగా అయిపోయింది. చూడడానికి అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ కిచెన్ ఏదో చూద్దాం. సో కిచెన్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసినట్లయితే వెరీ ఓల్డ్ డైనింగ్ టేబుల్ లా కనిపిస్తుంది. ఇది కూడా వుడెన్ డైనింగ్ టేబుల్, అండ్ దానికి మ్యాచింగ్ గా ఉంది ఇది. అవును, ఇవన్నీ మ్యామ్ ప్లీజ్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డైనింగ్ టేబుల్ చాలా పాతదన్నమాట, టీక్ వుడ్లో, ప్యూర్ టీక్ వుడ్. అండ్ ఇవి కూడా టీక్ వుడ్ చైర్స్ సెట్ అన్నమాట, చాలా పాతది. దీన్ని రెస్టోర్ చేసి మేము తీసుకున్నాం అన్నమాట. అంటే పూర్వం అదే నేను ఇందాక అన్నట్టు రాజ్మహల్లో వాటిలో ఈ డైనింగ్ టేబుల్ ఉన్న చోటే ఇలాంటి మ్యాచింగ్ ఒకే ట్రీ నుంచి చేసి పెడతారు అని వినేవాడిని స్టోరీస్ లో. ఇస్ ఇట్ ట్రూ? ఇది కూడా సేమ్ అలాంటిదేనా? సంథింగ్ అలాంటిదే, కొంచెం ఆ టైప్ లోనే. డిన్నర్ వ్యాగన్ అండి అది డిన్నర్ వ్యాగన్. కట్లరీ, స్పూన్స్, డిషెస్ అన్నీ పెట్టుకోనికి అట్లా అన్నమాట. మళ్ళీ మీరు చూస్తే ఈ టైల్స్ కూడా ఉన్నాయి వీటికి, బ్యూటిఫుల్ టైల్స్. ఇవన్నీ పాత టైల్స్ అన్నమాట. కొన్ని ఇరిగిపోతే మళ్ళీ పాత టైల్స్ పెట్టించి చేసామన్నమాట. ఇవన్నీ పాత టైల్స్. మొత్తం ఇక్కడ ఓల్డ్ టేప్ రికార్డర్ కనిపిస్తుంది. అదైతే రిట్రో ఉంది, కానీ ఇది లేటెస్ట్ క్రోమ్ది. ఇప్పుడు రావటం లేదు, ఒక 5-8 years బ్యాక్ అది. ఇల్లు మొత్తం సీసీ కెమెరా పెట్టించినట్టు. అవునండి, అంతా ఇవాళ రేపు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా మనము. లేదండి, అది కూడా చాలా ఓల్డ్ క్లాక్. మా గ్రాండ్ పేరెంట్స్ టైంది ఆ క్లాక్. ఇట్స్ బీన్ పాస్డ్ ఆన్ అన్నమాట. అండ్ ఎక్కువ మీరు గ్లాస్ అండ్ పింగాణి ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నట్టున్నారు. అవును, గ్లాస్, ఇంకా బ్లూ పాటరీ అదంతా సెరామిక్స్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కాన్షియస్ అయిపోయారనమాట, ఎక్కువ ప్లాస్టిక్స్ యూజ్ చేయొద్దని. స్లోలీ మేము ట్రాన్స్ఫర్ అయ్యామన్నమాట. బ్రాస్, ఇంకా గ్లాస్. ఇవి కూడా మీరు కలెక్ట్ చేసిన వస్తువులు? అవునవును, ఇవన్నీ మా గ్రాండ్ పేరెంట్స్, మమ్మీ వాళ్ళ సైడ్, అమ్మమ్మ సైడ్, నానమ్మ సైడ్ నుంచి వచ్చినాయి అన్నమాట. పాస్ ఆన్ అయినాయి అన్నమాట యాజ్ లిటిల్ గిఫ్ట్స్ అట్లా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొన్ని ఆర్టిఫాక్ట్స్ చూద్దాం హాల్లో. తర్వాత పూజ గది అండ్ కంప్లీట్ ఇల్లు మొత్తం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అవన్నీ కూడా చాలా క్లియర్గా చూద్దాం. మ్యామ్, నేను కొన్ని విన్నాను, ఇంకా మీ దగ్గర కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయని. అండ్ ముఖ్యంగా ఈ చైర్ గురించి చెప్పండి. ఇది ఎక్కడిది చైర్? ఇది జైపూర్ నుంచి తెప్పించామండి. ఓకే. చాలా ఓల్డ్ టీక్ వుడ్. మళ్ళీ ఇంట్లో అన్నయ్య మొత్తానికి చాలా మటుకు టీక్ వుడ్లోనే 70-80 years ఓల్డ్ ఉంటుంది దిస్ చైర్. రెగ్యులర్గా ఒక 6-7 yearsకి పాలిష్ చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 80 ఏళ్ల క్రితం చైర్ జైపూర్ నుంచి అయితే తీసుకొచ్చారంట. అండ్ ఆ రేడియో గురించి చెప్తారా? చాలా ఫ్యాసినేటింగ్ ఉంది. రేడియో అనేది? అవునండి, ఇది కూడా రేడియోనే. ఇది రేడియో చాలా ఓల్డ్ రేడియో అండి. ఇప్పుడు కొంచెం వైండర్ల ప్రాబ్లం అయింది, లేకపోతే నడుస్తుంది. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రెస్టోరేషన్ చేయాలి మళ్ళీ. చాలా పాతదన్నమాట. అన్ని FM అన్ని ఇక్కడ నేషనల్ ఇకో రేడియో చాలా ఓల్డ్ అండి. ఈ పెయింటింగ్స్ కోల్కతా, రోమ్
మీరు బాగా ట్రావెల్ చేస్తారు అనుకుంటా కదా. ఎస్, ట్రావెల్ చేస్తాను, కానీ కొన్ని గోట్ స్కిన్ మీద పెయింటింగ్, గోట్ స్కిన్ మీద పెయింట్ చేసింది. ఓకే ఓకే. దిస్ ఇస్ ఆంధ్ర ఆర్ట్. దెన్ దిస్ ఇస్ ఫ్రమ్ బెంగాలీ ఆర్ట్ అన్నమాట. దిస్ ఇస్ యువర్ వర్క్ స్టేషన్. ఇది నా వర్క్ స్టేషన్ అండి. లిటిల్ బిట్ వాట్ ఐ లైక్ ఆర్ట్, తో అవన్నీ ఇక్కడనే కూర్చొని నేను డిజైన్ చేస్తాను. అది కూడా అయ్యా, దిస్ ఇస్ ఫ్రమ్ ట్రావెల్. శ్రీలంక వెళ్ళారు మా హస్బెండ్, అప్పుడు సోవినియర్స్ తీసుకొస్తారు కదా ట్రావెల్ చేసినప్పుడు. చాలా పెయింటింగ్స్ ఎక్కడన్నా వెళ్తే కంపల్సరీ తీసుకొని వస్తారనమాట. ఇది దిస్ ఇస్ మినియేచర్ పెయింటింగ్స్ ఇవి. స్టోరీ ఉందా? అవునండి, ఇది ఏంటంటే సిల్క్ పెయింటింగ్స్ అన్నమాట. ఇవి ఫైన్ బ్రష్ తోని వర్క్ చేస్తారు, చాలా టైం పడుతుంది. సిల్క్ మీద పెయింటింగ్ అన్నమాట. వి గాట్ ఇట్ ఫ్రేమ్ తర్వాత. ప్రాపర్ ఒక 20 ఫోటోస్ ఉన్నట్టున్నాయి. ఎస్ అండి, ఎస్ ఆల్ బర్డ్స్, నేచర్ కి క్లోజ్ ఉండాలని ఐ లైక్ ఇట్ దట్ వే. సో ఐ హావ్ మీ వర్క్ స్టేషన్, మీ హాల్ మాత్రం పక్కా ఆర్ట్ తో నింపేశారు. సో వన్ ఆఫ్ ది బెడ్రూమ్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ ఇది. అవును, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఈ పెయింటింగ్ గురించి చెప్పండి మ్యామ్. ఈ పెయింటింగ్ మేము కాలేజ్లో నేను ఫైన్ ఆర్ట్స్ చేశానండి. నేను చాలా, నాకు ఆర్ట్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఫైన్ ఆర్ట్స్ చేసిన నేను జేఎన్టీయూలో, అప్పుడు అక్కడ పార్థసారథి అని మా సూపర్ సీనియర్ ఉండే అనమాట. చాలా గుడ్ ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్ హీ ఈస్. ఆయన అప్పుడు తీసుకున్నాను అనమాట తన దగ్గరికి వెళ్ళి. ఇది కూడా టేక్ వుడ్? లేదండి, టేక్ కాదు, దిస్ ఇస్ అ క్యాన్వాస్ పెయింటింగ్. దానికి రెగ్యులర్ ఫ్రేమ్స్ చేసామన్నమాట. ఆయిల్ పెయింటింగ్? ఆయిల్ పెయింటింగ్ అండి, ఆయిల్ పెయింటింగ్స్. I have a couple of paintings, 4-5 paintings. పార్థసారథి గారి పెయింటింగ్స్. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మ్యామ్ వెనకాల అప్పట్లో హ్యాంగర్. అవును, ఇది చాలా పాతకాలం హ్యాంగర్, చాలా పాతకాలం ఇంట్లో చిన్నప్పుడు గుర్తొస్తుంది అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే మా ఇంట్లో అలా ఉండే చిన్నప్పుడు. ఆ హ్యాంగర్ చూసినప్పుడు ఈ కాలంలో అయితే ఎవరి దగ్గర అది లేవు. ఇది పాతకాలంలో ఇందులో మెడిసిన్స్ పెడుతుండే, అంటే చిన్న పిల్లలు ఉంటారని జాగ్రత్తగా ఉండాలని కొంచెం హైట్ లో పెట్టి, ఇది మెడిసినల్ బాక్స్ అన్నమాట, మందులు పెట్టే దానికి బాక్స్ అన్నమాట. ప్యూర్ టీక్, చాలా ఓల్డ్. దాదాపు అన్ని ఐటమ్స్ మా ఇంట్లో అన్ని ఓల్డ్ టీక్ వుడ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ వార్డ్రోబ్. వార్డ్రోబ్ అది టీక్ వుడ్ అండి, టీక్ వుడ్. బట్ ఇది డిఫరెంట్ గా ఉంది. అవును, ఇది రోజ్ వుడ్ అండి. టీక్ వుడ్ లో ఇంకా రోజ్ వుడ్ లో డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ అగైన్ సేమ్ అట్లా అలానే. ఇప్పుడు మీకు టీక్ వుడ్ కూడా 100 years, ఇది కూడా 100 కంటే ఎక్కువ. రోజ్ వుడ్ చాలా, ఇల్లు మొత్తం మాత్రం చాలా బ్యూటిఫుల్ గా వుడ్, టీక్ వుడ్ అండ్ మిర్రర్స్ తో ఆ కాంబినేషన్ తో బాగా ఉంచారు. అండ్ నెక్స్ట్ పింగాణి అనుకుంటా మీ ఇంట్లో ఎక్కువ ఉన్నది. బట్ ప్రతి చోట చిన్న చిన్న ఆర్ట్స్ భలే కలెక్ట్ చేసి పెట్టారు. ఇది ఒక చిన్న సైజ్ ఏదో ట్రెజరీ బాక్స్ లాగా అది. అవునండి, ఇంత చిన్న మిర్రర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. దీని గురించి చెప్తారా? నేను చాలా ఎగ్జిబిషన్స్ అటెండ్ చేస్తానన్నమాట. ఆర్ట్ రిలేటెడ్ అన్ని నాకు చాలా ఇష్టం, అలా తీసుకుంటాను. ఇంకా ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీ ఏదో ఒక సోవినియర్ తెచ్చుకోవడము, అలా ఇంట్రెస్టెడ్. కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము. బ్యాక్గ్రౌండ్, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు, రిలేటెడ్ ఉన్నందుకు చిన్న చిన్న గిఫ్ట్స్, సోవినియర్స్ పికప్ చేస్తాను. డిఫరెంట్ మినియేచర్స్ అండి, అవి కూడా ఆన్ క్యాన్వాస్. ఆయిల్ పెయింటింగ్స్ అండి అవన్నీ, ఆయిల్ పెయింటింగ్. దిస్ ఇస్ సిల్క్ ఆన్ క్యాన్వాస్, ఐ మీన్ ఆన్ పేపర్స్. సిల్క్ మీద పెయింటింగ్ అన్నమాట, మినియేచర్ పెయింటింగ్స్. ఓకే మ్యామ్, అంత బాగానే ఉంది. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది కంప్లీట్. అవును, అది మనీ బాక్స్ అన్నమాట. ఇట్ హ్యాస్ మనీ బాక్స్, కొంచెం కలర్ఫుల్ ఉందని, బోమియా టైప్ ఉందని దాన్ని తీసుకున్నాం అన్నమాట. దిస్ ఇస్ మేబీ 5-6 years old, అట్లా అన్నమాట. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి విరాట్, పైనకి వెళ్దాము. చాలా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మనము. రండి. సో డూప్లెక్స్ హోమ్ ఇది. ఇది ట్రిప్లెక్స్ విలా అండి. ట్రిప్లెక్స్ విలా. ఓకే, ట్రిప్లెక్స్ విలా ఉంది. సో
ఈ పెయింటింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవి ఎక్కడి నుంచి ఇది కొలంబో నుంచి, శ్రీలంక నుంచి అండి. పెయింటింగ్స్ ఇట్స్ వెరీ ఫేమస్ అన్నమాట. ఇట్ రిప్రజెంట్స్ దేర్ కంట్రీ అన్నమాట. స్టైల్ దిస్ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈ పెయింటింగ్స్ రెండు ఫ్రమ్ మహారాష్ట్ర, వర్లీ రిలేటెడ్, వర్లీ పెయింటింగ్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. దెర్ ఇస్ వన్ హియర్ ఫద్ అని, ఫద్ పెయింటింగ్స్ అంటారు. ఫద్ పెయింటింగ్స్ వెరీ బ్యూటిఫుల్లీ. వాళ్ళ బ్యాటిల్ ఫీల్డ్లో ఏమవుతుంది, యుద్ధ భూమిలో యుద్ధం చేసేటప్పుడు చాలా అన్ని డిపెక్ట్ చేస్తారనమాట. అది చెప్తారనమాట ఎలా వాళ్ళు ఫైట్ చేశారు, అన్ని టాపిక్స్, వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. వీటిని అన్ని పెయింట్ చేస్తారనమాట. లేడీస్ పెయింట్ చేసి వాళ్ళు సో ఇక్కడ రాణి గారు వెయిట్ చేస్తున్నట్టు, రాజా గారు గుర్రం మీద ఉన్నట్టు, ఫైట్ కి వెళ్తున్నట్టు, అలా అలా అన్ని చూపిస్తారనమాట. గాడ్స్ కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లా అన్నమాట. నైస్ చైర్స్. ఇంకా చూసినట్లయితే పైన ఆయిల్ పెయింటింగ్స్. అవును, పార్థసారథి గారు చేసింది కపుల్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి మావి. ఆయన అవి తీసుకున్నాను అన్నమాట. ఐ హావ్ టేకెన్. వినాయకుడిని ఒక విగ్రహం పెడతారు మీరు ఏకంగా. అవునండి, చాలా లక్కీ అన్నమాట మాకు. హీఈస్ ఆల్వేస్ బ్లెస్డ్ అస్, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తో అన్ని ఇంట్లో దాదాపు అన్ని గాడ్స్ ఉండాలి అని. మ్యామ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. అంటే అప్పట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఇట్లా పెట్టి ఇట్లా ఫోన్ చేసి ఫాస్ట్గా రండి అని చెప్తారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది. దీన్ని చూస్తేనే అసలు బ్యాక్ ఇన్ టు పాస్ట్, బ్యాక్ ఇన్ టు 90s, 80s, ఇంకా 1920s, 70s గుర్తుకొచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది ఇది. యాంటిక్ అండి, ఇది కూడా యాంటిక్. వైర్ ఉంది, కనెక్షన్ ఇస్తే వర్క్ చేస్తుంది ఇది. చాలా. బట్ ఇది అబ్జర్వ్ చేస్తారా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు దీన్ని రియల్గా? అంటే కెమెరాలో చూస్తే మీకు ఎంత ఫీల్ వస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా మీరు చూసినట్లయితే మాత్రం ఇది ఎంత బాగుందంటే ఆ సౌండ్కి చాలా ప్యూర్ బ్లిస్ వస్తుంది అనమాట. ఈ ఫ్యాన్ కూడా, ఇది కూడా చాలా ఓల్డ్ అండి, చాలా చాలా ఓల్డ్ ఫ్యాన్. ఇప్పుడు వర్క్ అవుతలేదు, కానీ ఇవి చూడడానికే రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టు ఉన్నాయి అన్నమాట. బట్ ఈ ఫోన్ మాత్రం ఎలాంటిది, ఇంకొక పీస్ ఎక్కడైనా ఉంటే ఎక్కడ వెతకాలో చెప్పండి, నేను కూడా వెళ్ళి వెతికి తెచ్చుకుంటాను. సో నైస్ అండి, అలా అప్డేట్ చేస్తానండి మీకు. లిఫ్ట్ కింద చూసాం కదా, లిఫ్ట్ ఉంది, కంటిన్యూషన్. అండ్ ఈ సోఫా గురించి కూడా చెప్పండి, ఇది చాలా రాయల్ గా ఉంది. ఇది కూడా టీక్ వుడ్ అండి. స్పెషల్గా టైల్స్ అన్ని నేను చేంజ్, కలర్ మ్యాచ్ కావాలని స్పెసిఫిక్గా అవి పాత టైల్స్ తెప్పించి పెట్టించామన్నమాట. మళ్ళీ వీ హ్యావ్ దిస్ ఆల్సో. అన్ని పూర్వం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు డౌరీ బాక్సెస్ అంటారు, డౌరీ ఇస్తారు కదా తెలుగులో. అమ్మాయి అత్తగారింటికి వెళ్ళే ముందు సారీ పెడతారు కదా, అప్పుడు పంపించేవాళ్ళు అంటే బాక్సులు ఎక్కువ. అవును, డౌరీ చెప్పడం తప్పు. సో ఇవి వాళ్ళ నగలు అన్ని, బట్టలు అన్ని. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఇలా కూర్చుంటుంటే ఆ వుడెన్ ఫ్లేవర్ గానీ, అంటే చూడడానికి చాలా కంటికి చాలా రిలాక్సింగ్ గా ఉంది. బయట లేటెస్ట్ మోడర్న్ హౌసెస్ చూసి ఆ 2 BHK 3 BHK అవే చూసి విసిగి వేసారిపోయిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఒక పాస్ట్లోకి ఒక జర్నీ చేసి వచ్చినట్టు అంత బ్యూటిఫుల్ ఫీల్ వస్తుంది. సో మ్యామ్ ఇప్పుడు దేవుడి గది కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంతో పాటుగా అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. అది వీణా అనుకుంటున్నాను, సో అడుగుతాను మిమ్మల్ని, వీణా కాదా ఏంటి అనేది. సితార్ అది. సో చూద్దాం ప్లీజ్. ఇది మిస్ చేయొద్దు మీరు. ఇది కలంకారీ అండి, కలంకారీ పెయింటింగ్, ఆర్ట్ పెయింటింగ్. అన్ని వెజిటబుల్ డై కలర్స్ అన్నమాట. కెమికల్లీ ఏం చేయరు, కెమికల్స్ యూజ్ చేయరు. గ్రీన్ కలర్ అంటే లీవ్స్ తోని, అట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ తోని, బంతి పూలతోని, ఆరెంజ్ కలర్, వేరే అన్ని ఫ్లవర్స్ తోని కలర్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకొని ఈ పెయింటింగ్ తయారు చేస్తారనమాట. ఇది కూడా టీక్ వుడ్ కాదండి, ఇది రెగ్యులర్ ఆర్టిజాన్స్ చేసిందనమాట. యాక్చువల్లీ ఇది చాలా ఓల్డ్ కాదు, ఒక 12-13 years ఓల్డ్. శిల్పారామం వెళ్ళినప్పుడు
అక్కడ ఎగ్జిబిషన్, ఇయర్లీ ఎగ్జిబిషన్ అయినప్పుడు నేను తీసుకున్నాను అనమాట. మీకు ఆ వుడ్ మీద ఉన్న ఫీల్ తో అది తెచ్చేసారు. తెచ్చేసామండి. సో చాలా నెక్స్ట్ కమింగ్ టు అవునండి. ఇది వీణా అనుకున్నాను నేను లేదండి, ఇది సితార్. ఇట్స్ సితార్. ఇట్స్ పాత సితార్ అండి. దీన్ని రెస్టోర్ చేసి రెగ్యులర్గా దీనికి కలర్ మెయింటైన్ చేస్తామన్నమాట. వైర్స్ అప్పట్లో పూర్వం రాజులు అలా కూర్చొని వాయిస్తుంటే ఆ ఫీలింగ్ మరి మీరు అబ్జర్వ్ చేయాలి. అది వీణ అనుకున్నాను నేను, ఇంతకీ వీణ కాదు, సితార్. సితార్. మీరు కూడా వీణ అనుకుంటే కరెక్ట్ చేసుకోండి, అది సితార్. అది బట్ చాలా బ్యూటిఫుల్గా, అంటే ఇలాంటి ఒక ఆర్టిఫాక్ట్ ఉంటుందని కూడా నేను గెస్ చేయలేదు అసలు ఇంట్లో. అంటే నేను విన్నప్పుడు వంశీ గారి గురించి కానీ మీ గురించి కానీ ఓకే ఉంటాయి ఆర్టిఫాక్ట్స్ అంటే అనుకున్నా కానీ సితార్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారని మాత్రం. అంటే మా ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు. డాడీ తబలా ఇంకా వైలిన్ ప్లే చేస్తుండే, గ్రాండ్ మదర్ వీణ, మళ్ళీ చిన్న బాబాయ్ హార్మోనియం, ఇంకా సితార్, అట్లా అన్నమాట. సిస్టర్ కూడా సితార్ నేర్చుకుంది. అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ మాకు ఒక్కొక్కటి మేము తీసుకున్నాం అనమాట. మా ఫ్యామిలీలో కూడా పంచవాళ్ళు లేరు, జస్ట్ అలా కూర్చొని ఎవరైనా వాయిస్తే చూస్తాము, సినిమాల్లో కూడా చూసేవాళ్ళము. సో నెక్స్ట్ దేవుడి గది చూద్దాము. అంటే వెంకన్న స్వామి మన సౌత్ ఇండియాకి ఆయనే ఇంకా మెయిన్ గాడ్ లాగా. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే అమ్మవారు, శ్రీరాముల వారు, విఘ్నేశ్వర్లు, ఆంజనేయ స్వామి, సాయిబాబా, ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు అనుకుంటాను. అవునండి, పూజా రూమ్ గది కదండి. ఇవి తంజావూర్ పెయింటింగ్స్ అండి. తంజావూర్ పెయింటింగ్స్, ఎస్, మద్రాస్ నుంచి తెప్పించాము. అంతా గోల్డ్ ఫాయిల్ వర్క్ విత్ ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట, జెమ్స్. మరీ అంత గోల్డ్ కోటెడ్ గోల్డ్ ఫాయిల్. పురాణత కాలంలో ప్యూర్ గోల్డ్తో చేస్తుండే. ఇప్పుడు మనము అఫోర్డ్ అంటే మరీ అంత పెట్టలేం కదా అని ఇవి గోల్డ్ ఫాయిల్ అన్నమాట. గోల్డ్ ఉంటుంది, గోల్డ్ ప్లేటెడ్, అంతా గోల్డ్ ప్లేటెడ్. దేవుళ్ళు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక దేవుడి గది ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా అందరు దేవుడితో నింపేశారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఆ సితార, ఆ దేవుడి గది పక్కనే అలా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మాత్రం ఒక నైస్ గ్యాలరీ అని చెప్పొచ్చు అనమాట. ఒక ఆర్ట్ గ్యాలరీ అంటే ఇంకా మీ ఇల్లు చూపించవచ్చు ఎవరికైనా సరే, అలా ఉంది. సో ఇది ట్రిప్లెక్స్ అన్నారు మీరు? డూప్లెక్స్ కాదు, ట్రిప్లెక్స్ అంటే 3 ఫ్లోర్లు ఉంటుంది, మొత్తం 4 బెడ్రూమ్స్ ఉంటాయి. అండి, 4 బెడ్రూమ్స్. సో నెక్స్ట్ రండి విరాట్ గారు, ప్లీజ్ రండి. ఇది మా ఎల్డర్ సన్ బెడ్రూమ్ అండి. ఇది మా ఎల్డర్ సన్ బెడ్రూమ్. ఓకే, 2 బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా నీట్ గా ఇది కూడా పెట్టుకున్నారు. టీక్ వుడ్ బెడ్. మళ్ళీ ఇది కూడా చాలా ఓల్డ్ డ్రెస్సర్ అండి, డ్రెస్సింగ్ టేబుల్. చాలా ఓల్డ్, 100 years కంటే ఓల్డ్. ఇది మైల్దాన్ అంటారు. మైల్దాన్ అంటే పాత బట్టలు ఇప్పుడు చేంజ్ చేస్తాం కదా, ఇందులో వేస్తాము. వేసి మళ్ళీ పని మనిషి వచ్చి ఇందులో కిందికి వెళ్ళి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంది. లాండ్రీ బాక్స్ అంటారు. చాలా చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్. వార్డ్రోబ్ కూడా చాలా ఓల్డ్. ఇది ఈ వర్క్ చూస్తే అన్ని మీకు పైన రోజ్ వుడ్ ఉంది, ఎక్కడ బ్లాక్ ఉంది అదంతా రోజ్ వుడ్, ఇంకా ఎక్కడ లైట్ షేడ్ ఉంది అది టీక్ వుడ్ అనమాట. మిక్స్ కాంబినేషన్ లో ఉన్నాయండి. కాంబినేషన్ లో మిర్రర్స్ ఉన్నాయి. ఫుల్ డ్రెస్. ఇది వర్క్ స్టేషన్ అండి, మా పెద్దబాయి వర్క్ స్టేషన్. ఇది కూడా టీక్ వుడ్ లోనే చేసాము. చాలా పెద్దనే తీసుకున్నాము. ఇప్పుడు వర్క్ చాలా ఉంటుందని చిన్న కాదని పెద్దగా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లో నాకు బాగా నచ్చింది అని చెప్పనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తీయొచ్చా? ఆఫ్ కోర్స్ ఎస్, తీయొచ్చండి. బ్యాటరీస్ వేస్తే అవి వర్క్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ నచ్చింది నాకు. అసలు వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ నుంచి ఆక్షన్ లో తెస్తున్నారు, అసలు ఈ ఆక్షన్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ వెతకాలనిపిస్తుంది నాకు. బట్ ఇది చూడగానే ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఇది ఎంత బుజ్జిగా ముద్దుగా ఉంది. ఇది పని చేస్తుంది, అది ఆన్ ఆఫ్ బటన్ ఉంది, కానీ అందులో సెల్స్ పెట్టాలి. అలా అది ఈజిప్ట్ అండి, ఈజిప్ట్ వెళ్ళారు. మా హస్బెండ్ ఈజిప్ట్ వెళ్ళినప్పుడు పిక్ చేశారనమాట. సోవినియర్స్ తీసుకొని వచ్చారు. క్లియర్ గా మీరు చూడొచ్చు. అంటే ఆర్ట్స్ అంటే జస్ట్ ఇండియన్ ఆర్ట్సే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్ట్స్ కూడా
ప్లాన్ చేసుకున్నారు? అది కంబోడియా నుంచి తీసుకొచ్చారు, గిఫ్ట్ వచ్చింది అనమాట. కంబోడియా వెళ్ళుండే. ఓకే ఓకే. సో ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు? అది గిఫ్ట్ వచ్చింది మా అబ్బాయికి, తన ఫ్రెండ్ వెళ్ళుండే. అంటే మీ అబ్బాయికి ఈ ఫిషింగ్ ఫిషింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయండి లోపల మా దగ్గర. సినిమాల్లో ఈ ఫిషింగ్ ఇంకా ఫుల్ గా ఉంటే ఇంకా బాగా చూపించామండేమో, నాకు రాదు. ఉన్నాయి ఆయనది ఫుల్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా అబ్బాయి దగ్గర. నేనైతే హాలీవుడ్ మూవీస్ చూస్తుంటాను అనమాట, వాళ్ళు తీరిగ్గా ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని ఫిషింగ్ ఇలా చేస్తూ ఉంటాడు. మీకు ఎప్పుడైనా చేస్తుంటే మీరు కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీ పెద్ద అబ్బాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి, తన గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్ తోని వెళ్తాడు. ఫిషింగ్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి, రకరకాల ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి, ఇవి చేసేటివి కూడా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి మా దగ్గర. ఫిష్ బేట్స్, ఫీడ్స్ అన్ని తన కలెక్షన్. తను చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫిషింగ్. ఇక్కడ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్, గుసి, చాలా రకరకాల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకెక్కువ మనం డీప్ గా అడగొద్దు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? చూసామండి, బార్ కూడా ఉంది, బార్ రూమ్ ఉంది. లెట్స్ గో టు ద బార్. సో వీళ్ళ ఇంట్లో బార్ కూడా ఉందంట. అసలు మొత్తం సెటప్ అంతా చూద్దాం ఒకసారి, అసలు ఎలా పెట్టుకున్నారు ఏంటి. వంశీ గారు అయితే బాగా క్రియేటివ్ పర్సన్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం, రండి విరాట్ గారు. చూడండి, ఇక్కడ అంతా బ్రాస్లో కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ కంప్లీట్గా మొత్తం డివోషనల్ ఏరియా చేస్తారనమాట, మొత్తం దేవుడితో నింపేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి. అంటే ఇలాగా ఒక ఆర్టిఫాక్ట్ కనిపెట్టి తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది దశావతారాలు మొత్తం తెచ్చేశారు. సో వెంకటేశ్వర స్వామిని ఒకసారి ఇక్కడ పెడితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇటు నుంచి ఆంజనేయ స్వామి, వామనావతారం, నరసింహ అవతారం, శ్రీకృష్ణ అవతారం, మత్స్య అవతారం, ఇంకా అన్ని అవతారాలు ఉన్నాయి. అమ్మవారు ఉన్నారు, గాడ్ ఆఫ్ హార్వెస్ట్, వరాహస్వామి, అంటే రాధాకృష్ణులు, పైన ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్. అంటే ఈ ఏరియాకి వస్తేనే చాలా రిలాక్స్గా ఉండాలి. అవునండి, అంటే మొత్తం దేవుళ్ళతో నింపేశారు ఈ ఏరియా అయితే మాత్రం. చాలా బాగుంది బ్లాక్ ఇది, చాలా బ్యూటిఫుల్ థింకింగ్ అని చెప్పొచ్చేమో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా అసలు వెంకన్న స్వామిని అయితే ఇక్కడ పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉన్నారనమాట. సో తెలిసిందే మన సౌత్ ఇండియాకి మెయిన్ గాడ్ అండి నిజంగా. సో ఇంకా అమ్మవారు, అమ్మ తల్లి రెడీ. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్. అవునండి, రండి థర్డ్ ఫ్లోర్. ఇక్కడ ఇవి మిరర్స్ కూడా ఉన్నాయి, చాలా ఓల్డ్ అండి ఇవి కూడా. ఇవి కాశ్మీర్ నుంచి బోట్స్ ఉన్నాయి, చాలా రోయింగ్ బోట్స్ చేస్తారు కదా, వీటి మీదనే కాశ్మీర్ కాశ్మీర్ లోనే అక్కడ నుంచి అండి. ఇది చిన్నగానే ఉంటాయి, చిన్న బోట్స్, ఇలాగే సేమ్ అందులోనే టూరిజం చూస్తే మీరు అక్కడ ఆర్టిస్టులు ఎవరో కానీ పక్క ఎగ్జాక్ట్ దింపేస్తారు అనమాట. మీరు కూడా కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళైతే చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ ఎగ్జాక్ట్ ఉంది పీస్ అయితే మాత్రం, వండర్ఫుల్. ఇది కూడా రోజ్ వుడ్ లాగా కనిపిస్తుంది మ్యామ్. అవును, ఇది రోజ్ వుడ్ అండి. దిస్ ఇస్ రోజ్ వుడ్, ఇది టీక్ వుడ్. ఈ బోట్స్ కూడా రోజ్ వుడ్. రోజ్ వుడ్, దే ఆర్ మేడ్ బేసిక్లీ ఇన్ రోజ్ వుడ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. చూసామండి, ఇంకో ఫ్లోర్ ఉంది, మీరు హ్యావ్ అ లుక్. మనకు బార్ రూమ్ అని ఉంది, మీరు చూసుకోవచ్చు. వర్క్ స్టేషన్ ఉంది. ఓకే, ఇది టాప్ ఆ ఇది లాస్ట్ ఎండ్ లాగా? ఇది ఎండ్ లాగా ఉందండి. రండి ఇక్కడ చూస్తే ఈడ కూడా ఒక చిన్న వర్క్ స్టేషన్ అండి. కలర్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మీరు పెయింటింగ్స్ ఎప్పుడైనా ఎవరైనా వేసారా? మొత్తం చూడండి, అన్ని రకాల పెన్సిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, కలర్ఫుల్ పెన్సిల్స్, క్రేయాన్స్ లాగా. బట్ ఈ పింగాని ఇది మాత్రం బాగా నచ్చింది. ఇది చూస్తే ఇది కూడా చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్. ఇలా చదువుకునేకి ఇలా ఓపెన్ చేస్తే ఇది వర్క్ స్టేషన్ అన్నమాట, స్టడీ టేబుల్. అన్ని లోపల మళ్ళీ ఏది కనిపించకుండా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసేయచ్చు అనమాట. ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టేస్తే లోపల వెళ్ళిపోతుంది అనమాట. అప్పట్లో వాళ్ళు చాలా బాగా డిజైన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ రకరకాల మెటీరియల్స్ వచ్చి ఫీల్ పోయిందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రకరకాల పెన్సిల్స్ అయితే ఉన్నాయి.
బట్ చూస్తే చిన్నతనం బాగా గుర్తొస్తుంది నాకు, పెన్సిల్తో రాసుకోవాలన్నట్టు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యామ్ ఇది కూడా, ఈ ఏరియా కూడా. ఏ ఏరియాని మీరు అంటే వదలలేదు, ప్రాపర్గా రెడీ చేసుకున్నారు. ఇది కూడా మళ్ళీ ఇది ఆఫ్ కోర్స్ ఎస్, అది వెల్కమ్ చేయనికి ఇది వెల్కమ్ కదా, వెల్కమ్ టు ద హోమ్ అని అది పెట్టామన్నమాట. సౌండ్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా కాశ్మీర్ నుంచి అండి, టు కీప్ మంచిగా పెట్టుకోవచ్చు మనం బుక్స్. పాత టైంలో లెటర్స్ అన్నీ వస్తుండే, ఎంట్రీ ఇంట్లో ఎంటర్ అవుతుంటే ఈ బాక్సెస్ ఉంటుండే, ఎవరికి లెటర్స్ వచ్చినా కూడా ఇంటి ఎదురుగా ఉండేవి బాక్స్ అనేవి, లెటర్స్ అనేవి ఇందులో పెట్టేవాళ్ళంట ఎంట్రన్స్ కాడ. ఓకే, అట్లా అన్నమాట. దీని మీద కూడా మంచి ఆర్ట్ వర్క్ అండి, అది కూడా కాశ్మీర్ నుంచి. ఆ రోజులో బాగుండేవి అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ చాలా ఓపిక్గా మాకు మీ ఇల్లంతా చూపించారు. అండ్ మ్యామ్ హెర్ సెల్ఫ్ ఈజ్ ఏ ఆర్టిస్ట్ అనమాట, అందుకే బహుశా ఇంత ఆర్టిస్టిక్గా డిజైన్ చేసుకున్నారు ఇల్లు మొత్తం కూడా. సో మీరు కూడా ఇంతే బాగా మంచి ఆర్టిస్టిక్గా డిజైన్ చేసుకోవాలంటే మీరు కూడా ఆర్టిస్ట్లు అయిపోండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది మా గెస్ట్ రూమ్, నా వర్క్ స్టేషన్ కూడా. నేను ఇక్కడ నుండి వర్క్ చేసుకుంటాను. అంటే ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి ఏంటి సార్ ఇక్కడ? అది టీవీ మానిటర్, ఈక్విటీ దానికి మానిటర్. ఇది స్టాక్స్ ట్రేడ్ చేసే, అంటే ఇప్పుడు కరెంట్ స్టేటస్ చూడడానికి ఆ స్క్రీన్ యూస్ చేసుకుంటుంది. ప్రింటర్ ఏమైనా ప్రింట్స్ తీసుకోవడానికి, ప్రింటింగ్ కి. ఓకే, అంటే కంప్లీట్ మీకు ఇది ఒక ఆఫీషియల్ వర్క్ స్టేషన్ ఆఫీస్ అండి. నేను ఇక్కడే వర్క్ చేస్తాను. ఓకే ఓకే, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. ఎక్కడైనా క్లయింట్ మీటింగ్ ఉంటేనే బయటకు వెళ్తాను, లేకుంటే మొత్తం ఇంట్లోంచే వర్క్ చేస్తాను. సో ప్రింటర్ అనేది ఇంకా మీకు టోటల్ ఆఫీస్ వర్క్ కి ప్రింటింగ్ కి యూస్ అవుతుంది. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను. నా ఆఫీస్ టేబుల్ కూడా బ్రిటిష్ ఎరా టేబుల్. ఓకే ఓకే, 100 years old టేబుల్. మీకు మొత్తం టేక్ మీద, అది కూడా ఓల్డ్, దాని మీద బాగా ప్రేమ ఉంది కనిపిస్తుంది. గెస్ట్ రూమ్ కూడా మేము మొత్తం టీ కుడ్ తోనే చేయించాము. ఇది టీ కుడ్ బెడ్. అండ్ చాలా ఓల్డ్ ఫ్యాషన్ గ్లోబ్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ కలర్ ఇప్పుడు చూడలేదు గ్లోబ్లో, జనరల్ బ్లూ కలర్లో ఆ టైప్లో ఉంటుంది. బట్ ఇది కొంచెం అందాన్ని యాడ్ చేసింది రూమ్కి అని చెప్పొచ్చు. అండ్ ఈ బెడ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా టేక్ వుడ్. అండ్ ఇది ఒక గెస్ట్ రూమ్, మొత్తంగా 5 bedrooms, 4 bedrooms మొత్తంగా. ఈ విల్లా మొత్తంగా 4 bedrooms అనమాట. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.